హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మనం అరకులో చూడాల్సిన ప్రదేశాల్లో అరకు పైనరీ ఒకటి అనమాట. మనం ఇప్పుడు అరకు పైనరీ దగ్గరికి వచ్చాం. మనకి ఇది జైపూర్ రోడ్లో ఉండిద్ది. మనకి అరకు వ్యాలీ నుంచి 7 కిలోమీటర్స్ అయితే ఉండిద్ది. మనం అలానే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే అరకు సంబంధించిన సిరీస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి. ఖచ్చితంగా అందరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్స్ చెప్తాను. ఇది అరకు పైనరీ ఎంట్రీ అనమాట. ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇది టికెట్ కౌంటర్. మనం ఇక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. అరకు పైనరీకి టికెట్ తీసుకున్నాం. పర్ పర్సన్కి 25 రూపీస్ ఛార్జ్ చేశారు. మేము ఇద్దరం వచ్చాం కాబట్టి 50 రూపీస్ అనమాట. మనకి ఎంట్రన్స్లో ఇలా పెట్టారనమాట. ఇవి నిజమైన చెట్లు, ప్లాస్టిక్ కాదు, నిజమైన చెట్లు కట్ చేసి వాటిని డిజైనింగ్ ఇలా పెట్టారనమాట. చాలా బాగున్నాయి, చాలా న్యాచురల్గా చాలా బాగున్నాయి. చెట్లు చూసారా, చాలా పెద్దగా ఉన్నాయి, చాలా పొడుగ్గా. అలానే మనకి ఎంట్రన్స్ కూడా ప్రతిదీ వుడ్తో చేశారనమాట, న్యాచురల్గా. లోపల చూడండి, చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అరకు పైనరీలో లోపలికి రాగానే మనకి ఏమేమి ఉంటాయి, వాటికి డైరెక్షన్స్ ఎటువంటి ఏందనేది మనకి ఇక్కడ మార్క్ చేసి ఉంటాయి. దాన్ని బట్టి మనం ఏ డైరెక్షన్కి వెళ్ళాలనేది, ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ, ఫ్రీ టేక్ అని అన్నీ ఉన్నాయి. మనం డైరెక్షన్ బట్టి వెళ్ళాలన్నమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ట్రీస్ అనమాట. చాలా పొడుగ్గా, చాలా పెద్ద ట్రీస్ అనమాట. చూడడానికి, ఫొటోస్ తీసుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది. పరుగు మూవీ షూటింగ్ కూడా ఇక్కడ చేశారనమాట. కాకపోతే అప్పుడు ఈ పైనరీ లేదు, మొత్తం ట్రీస్ ఉంటాయి. ఇప్పుడు దాన్ని డెవలప్ చేశారనమాట. అలానే మనం ముందరికి వెళ్ళి వ్యూ చూపిస్తాను. ఇంకా ఇది చూసారు కదా, ఇక్కడ ఇది వచ్చేసి మనకి పైకి ఎక్కి మొత్తం వ్యూ చూడడానికి అనమాట. మనకి పక్కనే కనపడేది చిన్న రెస్టారెంట్ అనమాట. ఫుడ్, కాఫీ అవన్నీ అక్కడ ఉంటాయి మనకి. దానికి ఎంట్రీ అనమాట. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇంకా చూసారా ఎంట్రీ అయితే ఎంత బాగుందో. అది కూడా మొత్తం అసలు ప్లాస్టిక్ ఏం లేదు, మొత్తం ఇక్కడ ఉండే వుడ్ అనమాట. న్యాచురల్ వుడ్తో బల్లే చేశారు. అంతా మనకి చైనా మూవీస్లో ఉండిద్ది కదా, అలా చేశారనమాట. మనకి ఇక్కడికి రాగానే మళ్ళీ డైరెక్షన్ ఉంది. నేచర్ క్యాంపింగ్, ఫోటో ఫ్రేమ్, అలానే పార్క్ ఆఫీస్ అనమాట. మనకి ఇక్కడ కొంచెం ఇటు వెళ్ళగానే ఇక్కడ టెంట్ క్యాంప్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఇక్కడ నైట్ స్టే చేయొచ్చు. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇంకా టెంట్ క్యాంప్స్ ఇవన్నీ. ఇక్కడ చూసారా, బాయ్స్ అయితే చలిమంట వేసుకొని చలి కాసుకున్నారు. చలి తీవ్రత చాలా దారుణంగా ఉంది. గజ 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 వణికిపోతున్నాం. మన వాళ్ళు చిన్నగా మంట సెట్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం క్యాంపింగ్ దగ్గరికి వచ్చాం. క్యాంపింగ్ దగ్గరికి వెళ్ళి క్యాంపింగ్స్, అక్కడ ఫైర్ క్యాంప్, అలానే అక్కడ ఏమేమి ఉన్నాయి మనకి ఫెసిలిటీలు అవన్నీ చూపిస్తాను. చూడండి, టెంట్స్ అనమాట. ఇవి బాగున్నాయి, చాలా బాగున్నాయి. మొత్తం టెంట్స్ అనమాట. నైట్ స్పెండ్ చేయడానికి చాలా బాగుండిద్ది. వ్యూ అయితే చాలా బాగుంది. ఎవరైతే టెంట్ క్యాంప్స్ చాలా ఇష్టపడతారో వాళ్ళకి ద బెస్ట్ ప్లేస్ అనమాట. టెంట్ క్యాంప్స్ ఉన్నాయి మనకి. పర్ పర్సన్కి వచ్చేసి 250 ఛార్జ్ చేస్తారు. ఒక టెంట్ క్యాంప్లో వచ్చే మనకి ఇద్దరం కానీ ముగ్గురు కానీ ఉండిద్ది. మనకి కంఫర్టబుల్ని బట్టి తీసుకోవచ్చు అనమాట. ఈ మధ్యలో ఇది ఉంది కదా, ఈ మధ్యలో ఎందుకంటే మనకి ఇది దింసా డ్యాన్స్ చేస్తారనమాట. మధ్యలో ఫైర్ క్యాంప్ వేస్తారు. అది నైట్ పూట చేస్తారనమాట. ఇప్పుడైతే లేదు, రాత్రి ఆల్రెడీ జరిగినట్టుంది. ఇలాంటి టెంట్ క్యాంప్స్లో ఉంటే నైట్ పూట ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. అరకు పైనరీ వచ్చి తక్కువ ప్రైస్లో స్టే చేయడానికి చాలా బాగుంటుంది. 500 నుంచి 600 ఛార్జ్ చేస్తారు ఒక టెంట్ క్యాంపు 2 పర్సన్స్కి అయితే. అలానే దింసా డ్యాన్స్, ఫైర్ క్యాంప్ కూడా వేస్తారు. వాష్రూమ్స్ అనమాట, మనకి వాష్రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి. అలానే స్నానాలు చేయొచ్చు. ట్రీ డెక్ అనమాట. మనకి ఇక్కడ సెట్ చేశారు కదా, పైకి ఎక్కి అలా కూర్చుంటే మనకి మొత్తం వ్యూ అనేది కనబడింది. బాగుంటుంది, చూద్దాం సరే. పైకి వెళ్దాం, పైకి వెళ్ళి వ్యూ చూద్దాం. అయితే మొత్తం వుడ్డే, చాలా బాగుంది భయ్య. పైకి వెళ్దాం, పైకి వెళ్ళేసి